మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఉదయకాలంలో దేవుడు మనకిచ్చిన వాక్య భాగం మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 32వ వచనం. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనసును కృంగ నిమిత్తము లేదు, మీ దాసుడైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా. ఈ వాక్య భాగంలో మనం గమనించినప్పుడు ప్రియమైన దేవుళ్ళరా, ఇశ్రాయేలులకు ఫిలిష్తీయులకు యుద్ధం జరుగుతున్నప్పుడు గాతు పడినటువంటి గొల్యాతు యొక్క పరాక్రమం ఎదుట ఇశ్రాయేల్ యొక్క గుండె చెదిరింది. వారు భయపడ్డారు, వారు కృంగిపోయారు. అలాంటి సమయంలో బాలుడైనటువంటి దావీదు యుద్ధ భూమికి వచ్చి సౌలుతో చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, మీ మనసు కృంగ నిమిత్తం లేదు, ఈ ఫిలిష్తీయునితో నీ విద్యం చేస్తానని చెప్పాడు. నీ జీవితంలో ఆ గొల్యాతు లాంటి ఆ బలమైనటువంటి సమస్య ఏమిటో, నువ్వు ఏ సమస్య ద్వారా వెళ్తున్నావో విశ్వాసంతో ముందుకు వెళ్ళినట్లయితే నువ్వు జయం చూడగలుగుతావు. దావీదు ఏ విధంగా విశ్వాసంతో ముందుకెళ్ళి గొల్యాతును హతమార్చాడు, నీ జీవితంలో కూడా నువ్వు ధైర్యంతో విశ్వాసంతో ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోగలవు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.